సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. పర్సాయిపల్లిలో పోలీస్ ప్రజా భరోసా. ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగారం సిఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ సైదులు జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని పర్సాయిపల్లి గ్రామంలో సైబర్ నేరాలపైన, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు మా ఎస్ఐ గారు కూడా మీ గ్రామంలో ఏమేం జరుగుతుంది, అదేవిధంగా మా పోలీస్ శాఖ నుంచి మీకు ఏమేమి సహకారం అందుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రామంలో మీకందరికీ తెలుసు, మేము కూడా అంతా ఒక పల్లెటూరు నుంచే వచ్చినాం. చాలా వరకు గ్రామంలో కొట్లాట అయినప్పుడు ఆ క్షణికి ఆవేశంలో ఏదోదో చేయాలి, అది చేయాలి, అనకు ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వస్తుంటారు. గతంలో మీరు ఒకసారి తెలుసుంటే మనకు గత 30 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో ఒక పోలీస్ పటేల్ అని ఒకటి వ్యవస్థ ఉండే. ప్రతి చిన్న చిన్న సమస్య వచ్చినా అక్కడనే పరిష్కరించుకోవాలి అనే విధానం ఉండే. ఇప్పుడంతా కాలం మార్పు ఎట్లయితుందో ఈ యొక్క జనాలు కూడా అట్నే అయి క్షణిక ఆవేశంలో కొట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ వచ్చి రోజు మీరు తిరగడం చేయడం, మళ్ళీ మేము కేసులు పెట్టడం, మళ్ళీ అదే కేసుని మళ్ళీ రాజీవ్ మార్గంలో మళ్ళీ అందరం మనం లోక్ అదాలత్లో కూడా కాంప్రమైజ్ అవ్వని చెప్పి మీ చుట్టూ మేము అన్నీ తిరగడం జరుగుతుంది. దయచేసి మీకు అందరికీ, గ్రామ ప్రజలకు మా పోలీస్ శాఖ నుంచి కోరుచేదంటే, సమస్య మనుషులకు వస్తుంది, గొడ్లకు తర్వాత ఈ బర్లకు వాళ్ళకు రావు. మనసుగానే సమస్యలు వస్తుంటాయి, కానీ అది పరిష్కరించడంలో చాలా గొప్పతనం అని. అందుకనే మనకు మానవ జన్మ అనేది మనకు ఇచ్చారు కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎంత ఓర్పుతో గ్రామంలో కూర్చొని అది పరిష్కరించడం చాలా అదే గొప్పతనం. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే, ఆయన ఏదో ఇప్పుడు ఎల్లిగాడు పుల్లిగాడు కొట్టుకుంటే అవతలోడు ఇంకొక ఆయన మల్లిగాడు వస్తుంది, వాడు చెల్లరా నువ్వు అట్లా పోదాం ఇటు పోదాం ఇడ్డాను అని చెప్పి అన్నీ వాళ్ళకి రెచ్చగొట్టడం, అట్లాంటివి చేయడం వల్ల కొద్దిగా గ్రామాలలో ఇది ఒకటి టెండెన్సీ ఇంకా అక్కడక్కడ నడుస్తుంది. దయచేసి గ్రామ ప్రజలకు అందరికీ కోరేది, మీకు గనక ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కు తప్పక వచ్చి మీ యొక్క గ్రీవెన్స్ అంటే మీ యొక్క ఫిర్యాదు అర్జీని మాకు చెప్తే మేము దానికి తప్పకుండా పరిష్కరిస్తాం. అదేవిధంగా 100 డైల్, ఒక ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ అయితే 100కు కాల్ చేయండి. 100కు కాల్ చేస్తే మేము అర్బన్ అంటే సిటీలో అయితే 5 నిమిషాలు, మనకు కొద్దిగా రూరల్ ఏరియాలో మన అరవపల్లి జిల్లాకు రావాలంటే ఒక 10-15 నిమిషాలు పడుతుంది. యాక్చువల్గా మా ఇంతకుముందు మా ఎస్ఐ గారు 5 నిమిషాలు అంటే కాదు, ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఇది రూరల్ ఏరియా కాబట్టి దయచేసి ఆ 100 డైల్ను కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మీరు అందరూ పేపర్లు చదువుతున్నారు. కొన్ని పేపర్లో అక్కడక్కడ కొద్దిగా అడ్వర్స్ వస్తుంది, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటారు, ఈ రకంగా చేశారని చెప్పి. దయచేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో వాళ్లకు, అదేవిధంగా ఎవరైతే గ్రామంలో ఒక పెద్దరికంగా ఒక మంచి చట్టాన్ని గౌరవించేది అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టానికి ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు. దయచేసి మీరందరూ, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పేపర్లో వస్తుంటుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండి కూడా పోలీసు ఇట్లా చేస్తున్నారని. మేము ఎక్కడ చట్టానికి గౌరవించి ఉండే వాళ్ళకు మాత్రం ఎప్పటికీ మేము ఫ్రెండ్లీగానే ఉంటాం. చట్టాన్ని వ్యతిరేకిస్తే మాత్రం అది దయచేసి అది ఇక చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పి మనం అంటాం. కాబట్టి దయచేసి ఎవ్వరూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు పాల్పడొద్దు. దయచేసి నాకు తెలిసి ఇప్పటికి కూడా గ్రామంలో ఒక 50% ఉంది, ఏమైనా చిన్న తగాదాలు ఊళ్ళో కూర్చొని మాట్లాడుకునే టెండెన్సీ ఇంకా ఉంది. ఇంకా ఆ టెండెన్సీ వెనకటికి ఇంకా రావాలి. ఫస్ట్ సెకండ్ ఏంటంటే, గతంలో ఇప్పుడు ఇంతకుముందు మా కళాబృందం వాళ్ళు సైబర్ క్రైమ్ గురించి చెప్పారు. ఇది ఇంకా గతంలో మీరు విన్నారు, పెద్దలు ఎవరు ఉంటారు,
బందిపోట్లు దొంగలు ఊర్లో పడ్డారని చెప్పి మనం ఎప్పుడో అప్పుడు గతంలో అనుకుంటాం. కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువ ఈ సైబర్ క్రైమ్. అప్పుడు వాళ్ళు బందిపోట్లు వాళ్ళు వచ్చి పాపం ఆ దోసుకుపోయారు యుద్ధం అని చెప్పి అనుకోండి. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఈ సైబర్ క్రైమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జనరేషన్ ఈ కాలంలో గతంలో మీరు అందరు పేపర్ అదర ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు తెలిసి ఉండొచ్చు. గత నెల దగ్గర లక్షల కోట్లు సైబర్ క్రైమ్లో